నార్త్ కొరియా బేసిక్గానే ఈ దేశం అనేది దాని యొక్క సీక్రసీకి, దాని యొక్క పేదరికానికి, దాని యొక్క మానవ హక్కుల ఉల్లంఘనానికి, ఆఫ్ కోర్స్ దాని కిమ్ జాంగ్ ఉన్ కోసం కూడా బాగా ఫేమస్. గుండ్రంగా ఉంటాడు మనిషి, సంక్రాంతికి వేసిన బూరెల్లో పొంగిపోయి కనిపిస్తుంటాడు. అయితే అంత ప్రైవేట్గా, అంత సీక్రెట్గా ఉన్న ఆ దేశంలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వింతైన పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా DPRK వాళ్ళు కొరియాలో పెట్టిన కొన్ని వింతైన నిబంధనల గురించి, అలాగే వాళ్ళ కారణంగా కొరియాలో జరిగే కొన్ని వింతైన పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, కొరియన్ ఫుడ్స్. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ స్టైలింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే హెయిర్ కట్స్ అనేవి మన గురించి మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉపయోగపడే ది బెస్ట్ వే. కానీ కొరియాలో మాత్రం వేరు వేరు రకాల హెయిర్ స్టైల్స్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కుదరదు. వాళ్ళు అక్కడ కొన్ని లిమిటేషన్స్ని పెడతారు. కేవలం వాటికి తగ్గట్టుగా మాత్రమే హెయిర్ కట్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆడవాళ్ళకి కొన్ని హెయిర్ స్టైల్స్, మగవాళ్ళకి కొన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి 18, మగవాళ్ళకి 10 రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అండ్ ఆడవాళ్ళు కూడా మొత్తం 18 అందరూ కూడా ఆ 18ని వాడుకోలేరు. పెళ్ళి అయిన వాళ్ళకేమో పొట్టి జుట్టుతో ఉన్న హెయిర్ స్టైల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కాని లేడీస్కి ఏమో పొడుగ్గా ఉన్న వాటిని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మగవాళ్ళలో యుక్త వయసులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ జుట్టుని 2 ఇంచులకు మించి పెంచకూడదు, అంటే 5.1 సెంటీమీటర్లకు మించి పెంచకూడదు అనమాట. కాకపోతే కొంచెం వయసు అయిపోయిన వాళ్ళైతే 3 ఇంచుల వరకు పెంచుకోవచ్చు జుట్టుని. వాళ్ళు కూడా అంతకు మించి పెంచడానికి లేదనమాట. నెంబర్ 2, ట్రాఫిక్ బ్యూటీస్. యాక్చువల్గా మనం చాలా దేశాల్లో చూస్తూ ఉంటాము, రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ పోలీసులు చాలా ఫ్రెండ్లీగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కదా. బట్ అక్కడ ట్రాఫిక్ లైట్స్ అయితే ఉండవు, వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాడు. అంటే ట్రాఫిక్ లైట్స్ పెట్టడు, కానీ ట్రాఫిక్ లైట్స్ బదులుగా ఆయన ఏం చేస్తాడంటే అందమైన అమ్మాయిలు పెడతాడు ట్రాఫిక్ పోలీసులుగా. వాళ్ళని ట్రాఫిక్ బ్యూటీస్ అని పిలుస్తూ ఉంటారు. నార్త్ కొరియన్ ట్రాఫిక్ కండక్టర్స్ ఏ ట్రాఫిక్ లేకపోయినప్పటికీ కూడా అలాగ అక్కడ నుంచోనే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆ ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ అందంగా లేకపోయినట్టయితే ఉద్యోగంలో తీసుకోరు. కాకపోతే నార్త్ కొరియాలో ఆడవాళ్ళకి ఎక్కువగా గౌరవం లభించే ఉద్యోగాలలో ఇది కూడా ఒకటి. సో అందుకనే ఆడవాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అక్కడ రిటైర్మెంట్ ఏజ్ ఎంతో తెలుసా ఈ ఉద్యోగానికి? 26 ఏళ్ళు. ఎందుకంటే 26 ఏళ్ళు దాటినట్టయితే ఇంకా యవ్వనం పోతుంది కదా, మధ్య వయసులోకి వచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళలో అందం ఉండదని చెప్పి వాళ్ళకి అది రిటైర్మెంట్ ఏజ్గా పెట్టేశారు. ఈ లోపే ఎంత సంపాదించుకుంటే అంత, బట్ అక్కడ కూడా పెద్ద జీతాలు ఏమి ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 3, క్యాస్ట్ క్లోజ్డ్. యాక్చువల్గా నార్త్ కొరియాలో కూడా మన దేశంలో ఉన్నట్టుగా క్యాస్ట్ అయితే ఉంటాయి. కాకపోతే అక్కడ క్యాస్ట్ అనేవి ఎలా డిపెండ్ అవుతాయంటే అక్కడ ప్రజలు అక్కడ సిస్టమ్కి పూర్తి స్థాయిలో లాయల్గా ఉన్నారన్న దాన్ని బట్టి ఒక క్యాస్ట్, కొంచెం లాయల్గా ఉన్నారన్న దాన్ని బట్టి ఒక క్యాస్ట్, అసలు లాయల్గా లేరు అన్న దాన్ని బట్టి ఒక క్యాస్ట్ ఉంటుందన్నమాట. సో 3 రకాల క్లాసెస్ ఉన్నాయి కదా. ఈ 3 క్లాసులని కూడా టమాటో, యాపిల్, గ్రేప్స్తో పోలుస్తారు. టమాటో అంటే కంప్లీట్ రెడ్ కలరు, వీళ్ళేమో పూర్తిగా లాయల్గా ఉంటారనమాట సిస్టమ్తో. ఇంకోటి వచ్చి యాపిల్స్, వీళ్ళు ఏంటంటే పైకి లాయల్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వేరే వేరే రకాల ఆలోచనలు ఉంటాయి. యాపిల్ కూడా అంతే కదా, పైన తొక్క రెడ్ కలర్లో ఉంటుంది, లోపల పండు వేరే కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గ్రేప్స్, దాంట్లో అసలు రెడ్ కలరే ఉండదు. మీరు నార్త్ కొరియాకి వెళ్ళి మీ క్యాస్ట్ ఏంటని అడిగితే యాపిల్ వాళ్ళం, టమాటాల వాళ్ళం, గ్రేపుల వాళ్ళం అన్న సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. మన దగ్గర వచ్చినట్టు రావులేండి. కాకపోతే బేసిక్గా అక్కడ చాలా మంది టమాటో దగ్గరే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ప్రభుత్వానికి ఎంత లాయల్గా ఉంటే ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ అన్ని అందుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి వాళ్ళు వేరే ఆప్షన్ లేక ఇంకా గవర్నమెంట్గా సపోర్ట్ చేస్తారు. ఎక్కడో అక్కడక్కడ యాపిల్స్, చాలా రేర్గా గ్రేప్స్ కనిపిస్తారు మనకి. నెంబర్ 4, కొరియన్ క్యాలెండర్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా 2021లో ఉంది కదా, కానీ కొరియా వాళ్ళు మాత్రం ఏ సంవత్సరంలో ఉన్నారో తెలుసా? జూషీడ్ 110లో ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? DPRK వారు నార్త్ కొరియన్ ఫౌండర్ అయిన కిమ్ ఇల్ సంగ్ 1912లో పుట్టాడు కదా అని చెప్పి ఆ సంవత్సరాన్ని నార్త్ కొరియా యొక్క మొదటి సంవత్సరంగా డిక్లేర్ చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఏడాదిని బట్టి ఆ కౌంట్ అయితే పెరుగుతూ వచ్చింది. సో ఏప్రిల్ 15, 1912న దేశం అనేది ఏర్పడింది కాబట్టి ఏప్రిల్ 15నే వాళ్ళైతే స్వాతంత్ర వేడుకలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి అది చాలా స్పెషల్ కూడా. నెంబర్ 5, నెక్రోగసీ. ఎక్కడ కూడా మీరు ఇలాంటి పదాన్ని వినుండ్రో, ఇలాంటి సిస్టమ్ వినుండ్రో, కానీ ఇక్కడ ఉంది. నార్త్ కొరియాకి అక్కడ ఫౌండర్ అంటే చాలా ఇష్టం.
కిమ్ ఉల్ సంగ్ దీన్ని కనుగొన్నాడని చెప్పాను కదా, అతని కోసం అని చెప్పి క్యాలెండర్ని కాదు మొత్తం సిస్టమ్నే మార్చేశారు. అతను చనిపోయి 25 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అతన్ని ఇప్పటికీ కూడా ప్రెసిడెంట్గానే చూస్తారు. అతన్ని ఎటర్నల్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేశారు. అంటే ఎప్పటికీ ప్రెసిడెంటే అతను. ఆ తర్వాత వేరే వాళ్ళు ప్రెసిడెంట్లు అయ్యి ఉండొచ్చు, కిమ్ జాంగ్ ఇల్ కావచ్చు, ఇప్పుడేమో కిమ్ జాంగ్ ఉన్ కావచ్చు, వీళ్ళందరూ ప్రెసిడెంట్లు అయ్యి ఉండొచ్చు. కానీ వీళ్ళంతా కూడా సుప్రీం లీడర్స్ మాత్రమే, ఎటర్నల్ లీడర్ అయితే కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నార్త్ కొరియాలో కొన్ని మెయిన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఇప్పటికీ కూడా ఆ ప్రెసిడెంట్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగానే చెప్తారు. అంటే చనిపోయిన వ్యక్తి జరుగుతున్న ఈవెంట్స్ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాడు అనమాట. చాలా గొప్ప లీడర్ కదా, ఇంకెక్కడా ఉండదు ఇలాగ. నెంబర్ 6, లాంగ్ టర్మ్ పనిష్మెంట్. యాక్చువల్గా నార్త్ కొరియాలో అప్పుడప్పుడు పొలిటికల్గా చాలా ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఎవరైనా సరే అక్కడి అధ్యక్షుడికి కానీ, అక్కడ సిస్టమ్కి కానీ, లేదంటే అక్కడ జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ గురించి కానీ కంప్లీట్గా వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో పెడతారు. మిగతా దేశాలలాగే ఇది కూడా కామనే కదా అని మీరు అనుకోవచ్చు. ఈ దేశంలో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? కేవలం అతన్ని మాత్రమే కాకుండా అతని కుటుంబీకులని, ఇంకా వీలైతే అతని ఫ్రెండ్స్ని అందరినీ కూడా తీసుకొని లోపలేస్తారు. ఒకవేళ అతను చేసింది మిస్టేక్ అని తెలిసిందనుకోండి, ఇంక అందరినీ కూడా జీవితాంతం జైల్లోనే ఉంచేస్తారు. అంటే రీఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటారు వాటిని, మన భాషలో జైళ్ళే అంటారు వాటిని. వాటిలో తీసుకెళ్లి పడేస్తారనమాట. అలా జీవితాంతం అక్కడే ఉంచుతారు మాక్సిమం. ఒకవేళ వాళ్ళకి చిన్నపిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు అందులోనే ఉంచి, పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని బయటికి పంపేసి మిగతా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జైల్లోనే ఉంచేస్తారు. దీన్ని అక్కడ 3 generations ఆఫ్ పనిష్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని కూడా కిమ్ ఉల్ సంగ్ 1948లో స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా అది వాడకంలోనే ఉంది. నెంబర్ 7, కొరియన్ కంప్యూటింగ్. యాక్చువల్గా మొత్తం అన్ని దేశాల్లో ఉన్నట్టుగా ఇక్కడ అన్ని రకాల వెబ్సైట్స్ ఎలవలో ఉండవు. కేవలం కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఎలవలో ఉంటాయి. వీళ్ళకి ఒక 5,000 వెబ్సైట్స్ అయితే ఎలవలో ఉంటాయి. అది కూడా వాళ్ళ బ్రౌజర్లోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ కంప్యూటర్లోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ 5,000 వెబ్సైట్స్లోని కూడా ఏ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుందో దాన్ని డిఆర్పీకే వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేయగలరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సైట్స్లో కిమ్ జాంగ్ ఇల్ అలాగే కిమ్ ఇల్ సంగ్ వీళ్ళిద్దరి యొక్క పేర్లు చాలా పెద్దగా కోడింగ్ చేయబడతాయి. అండ్ నార్మల్ టెక్స్ట్ కంటే 20 రెట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంట. అంటే వాళ్ళ గురించి తెలుస్తూనే ఉండాలి మొత్తం నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళందరికీ. అది అక్కడ పద్ధతి. నెంబర్ 8, సింగింగ్ బ్యాన్. మీకు విషయం తెలుసా, రీసెంట్గా కిమ్ జాంగ్ ఉన్ అక్కడ సింగింగ్ని అలాగే డ్రింకింగ్ కోసం పబ్లిక్గా గ్యాదర్ అవ్వడాన్ని కూడా బ్యాన్ చేశాడు. సో సింగింగ్, డ్రింకింగ్ ఈ 2 సిచ్యువేషన్స్లోనే చాలా మంది అయితే ఒక చోట చేరుతూ ఉంటారు కదా. సో అందుకని వీటిని బ్యాన్ చేశాడు. ఈవెన్ మదర్స్ డే సెలబ్రేషన్ని కూడా బ్యాన్ చేసేసాడు. మీరు కావాలంటే మీ ఇంట్లో మీ అమ్మతో జరుపుకోండి, అంతేగాని బయటకు వచ్చి అందరితో కలిపి జరుపుకోకండి అని చెప్పాడు ఆయన. అంటే ఆయన పాయింట్ ఏంటంటే మొత్తం అందరం ఒక చోట చేరితే రెవల్యూషనరీ థాట్స్ ఎక్కువ అవుతాయేమో అన్న ఆలోచన అనుకుంటా. నెంబర్ 9, స్టాట్యూ లాస్. యాక్చువల్గా మనకి అక్కడ కొన్ని అద్భుతమైన స్టాట్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ అయిన ప్యాంగ్యాంగ్లో ఈ అద్భుతమైన స్టాట్యూస్ అనేవి అంతకుముందు లీడర్స్ యొక్క స్టాట్యూస్ అవే కనిపిస్తాయి మనకి అక్కడికి. అయితే హైలైట్ ఏంటంటే ఆ స్టాట్యూస్ని మనం ఎలాగైనా ఫోటో తీసుకోవచ్చు, ఎక్కడైనా ఫోటో తీసుకోవచ్చు అండ్ వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయొచ్చు కూడా. కాకపోతే ఏంటంటే మనం ఆ విగ్రహాల దగ్గరలో ఉన్నప్పుడు చూయింగ్ గమ్ నమలకూడదు అండ్ అలాగే గట్టిగా కూడా మాట్లాడకూడదు. అలా చేసినట్టయితే వాళ్ళని అవమానించినట్ట. ఇంకోటి ఏంటంటే కార్లు ఏవైనా సరే ఆ విగ్రహాల దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు చాలా స్లోగా 20 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి, అంతకంటే స్పీడ్కి వెళ్ళకూడదు. అలాగే సైక్లిస్టులు కూడా ఆ విగ్రహాలు దాటుతున్న టైంలో సైకిల్ దిగి వాటిని నడిపించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళని వెళ్ళనిస్తారు. ఏం మనుషులే నాకు అర్థం కాదు. వెళ్తే ఏమైపోద్దిరా, విగ్రహాలకి ఏది తెలుస్తుంది, దరిద్రులారా. నెంబర్ 10, హ్యూమన్ ఫెర్టిలైజర్. యాక్చువల్గా నార్త్ కొరియా అనేది చాలా పెద్ద దేశం, మనకందరికీ కూడా తెలిసిందే. కానీ నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ మాత్రం బాగా డబ్బులు దొక్కుతాడులేండి. అది మాత్రం మనకి బాగా అర్థమైపోతూ ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్ కోసం డబ్బులు అనేవి లేకపోవడం వల్ల ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఓన్ వేస్ట్ని అంటే మలమూత్ర విసర్జనాలని ఫెర్టిలైజర్ కింద వాడుకోమని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరికైతే ఈ మలమూత్ర విసర్జనాలు పెద్దగా అందుబాటులో ఉండవు, అంటే ఫ్యామిలీలో తక్కువ మంది ఉంటారో వాళ్ళకి వేరే ఫ్యామిలీ నుంచి గవర్నమెంటే కలెక్ట్ చేసి అప్లై చేస్తుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పక్కింటి వాళ్ళ దగ్గర దొంగతనాలు కూడా చేస్తారంట వీటిని వాళ్ళ యొక్క సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళి. దీని కారణంగా ఆ మధ్య ఒకసారి రింగ్ వామ్ ఎపిడమిక్ అనేది బయటకు వచ్చింది. దాని కారణంగా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. కానీ ఇంకేం చేస్తాం, వాడి పిచ్చోడు వాడి పిచ్చిని మొత్తం అందరికీ ఎంటగడుతుంటాడు. నెంబర్ 9, పర్ఫెక్ట్ లిక్కర్. నార్త్ కొరియాలో ఒక లిక్కర్ ఉంటుంది. ఆ లిక్కర్ మీరు ఎంత తాగినా కూడా మీకు బతేకదు. దానికి కారణం ఏంటో తెలుసా, ఆ లిక్కర్ని గిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసి ఆ తర్వాత స్టాండర్డ్ ఆల్కహాల్ షుగర్స్ యాడ్ చేస్తారు దాంట్లో. ఆ తర్వాత దాంట్లో రైస్ గ్లూటెన్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏమంటుందంటే దీని కారణంగా మీకు హ్యాంగ్ ఓవర్ అనేది రాదు, ఆల్కహాల్ తాగిన ఫీల్ కూడా వస్తుందని చెబుతూ ఉంటుంది. సో చాలామంది వాటినే తాగుతూ ఉంటారు. బట్ టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి కొంతమంది నార్త్ కొరియన్ పీపుల్ అయితే చెప్తూ ఉంటారు. నెంబర్ 12, యూనికార్న్స్. నార్త్ కొరియా వాళ్ళ యొక్క చరిత్రలో కావచ్చు, వాళ్ళ యొక్క పుస్తకాలలో కావచ్చు, చాలా చోట్ల మనకి ఈ యూనికార్న్స్కి సంబంధించిన మెన్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ప్యాంగ్యాంగ్లో పురాతన కాలం నాటి యూనికార్న్ యొక్క అవశేషాలు బయటపడ్డాయి. సో ఇప్పటికీ కూడా యూనికార్న్ అనేది అక్కడ బ్రతికే ఉందని అయితే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అది బతికున్న ఏ లాభం, తీసుకొచ్చి ప్రజలు చూపించాలా చేయాలా, కిమ్ముగాడే దాని మీద కూరెగుతుంటాడు. నెంబర్ 13, నాట్ నాసా.
యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ డిపిఆర్కే వాళ్ళు మాత్రం అలా కాదు. వాళ్ళకంటూ ఓన్గా ఒక స్పేస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. మొత్తం నార్త్ కొరియా, చైనా ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్. ఏం చేస్తాం ఇంకా. అండ్ నార్త్ కొరియా వాళ్ళు తయారు చేస్తున్న దానికి పెట్టిన పేరు ఏంటంటే నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, షార్ట్కట్లో నాడా. గుర్రపు నాడా కాదు, ఇది నార్మల్ నాడా. అయితే ఈ నాడా అనే పదానికి స్పానిష్లో మీనింగ్ ఏంటో తెలుసా? నథింగ్ అని అర్థం. కాకపోతే ఈ ప్రోగ్రామ్ మాత్రం నిజమే. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లోగో కూడా దగ్గర నాసాలాగే ఉంటుంది. ఏం చెప్తాం ఇంకేళ్ళకి చెప్పండి. అయితే అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది 1998లో మొట్టమొదటిసారిగా బ్రైట్ స్టార్ 1 అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. కానీ అది ఏమైపోయింది ఎవరికి తెలియలేదు. కొంతమంది ఏమంటారంటే అది లాంచ్ అయిన వెంటనే కూలిపోయింది, కాకపోతే అది కూలిపోయిన విషయం కూడా ఎవరికి తెలియనివ్వలేదు అంటారు. మరి ఏమో మరి. నెంబర్ 14, నాట్ టు బి ఫ్యాషన్. యాక్చువల్గా కొరియాలో కొంతమంది పోలీసులు ఉంటారు. వాళ్ళ యొక్క పని ఏంటో తెలుసా? వెస్ట్రన్ కల్చర్ని అక్కడ పెరిగిపోకుండా ఆపాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అమ్మాయిలు కనుక ఎవరైనా బాగా షార్ట్గా ఉన్న మిడ్డీలు కానీ ఏమైనా స్కర్ట్స్ కానీ వేసుకున్నారనుకోండి, వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. అదే కాదు, బ్లూ జీన్స్ ఎక్కువగా వేసుకున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. లాంగ్ హెయిర్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చాలా దారుణమైన రూల్స్ కదా అక్కడ. కానీ మన దగ్గర ఉంటారు కొంతమంది జులపాలు చుట్టూ వేసుకొని మెడ కింద దాకా. వాళ్ళు కనుక నార్త్ కొరియాలో ఉంటే వాళ్ళకి నార్త్ కొరియా పోలీసుల చేతిలో కేఆర్ అంటే ఏంటో అర్థమైన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 15, అన్హ్యాపీ బర్త్డేస్. యాక్చువల్గా నార్త్ కొరియన్ ప్రజలు ప్రతి ఏడాది కూడా 2 రోజుల్ని వాళ్ళ పుట్టినరోజులుగా జరుపుకోకూడదు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు పుట్టినా కూడా. ఆ రెండు ఏంటంటే జూలై 8వ తారీఖు, డిసెంబర్ 17వ తారీఖు. ఇంతగా 2 రోజులు ఎందుకు అని డౌట్ మీకు రావచ్చు. ఆ 2 రోజుల్లోనే కిమ్ ఉల్ సంగ్ అలాగే కిమ్ జాంగ్ గిల్ వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో అందుకనే ఆ డేట్స్న పుట్టినరోజు జరుపుకోవడాన్ని ఇల్లీగల్గా చేశారు అక్కడ. సో సుమారుగా 1,00,000 మంది ప్రజలు ఆ 2 రోజుల్లో పుట్టారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే జూలై 9న, డిసెంబర్ 18న వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిందిలే గవర్నమెంట్ కళ్ళు మా మీద పడ్డం ఎందుకులే అని చెప్పి. అది మ్యాటర్. వాడు మాత్రం బాగా పుట్టినరోజు చేసుకుంటాడు అన్ని రోజులు కూడా, కిమ్ జాంగును. ఏం చెప్తాం ఇంకా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నెంబర్ 16, కిమ్స్ విజిట్స్. బేసిక్గా నార్త్ కొరియాలో జీవితం అనేది చాలా భయంగా చాలా దారుణంగా ఉంటుంది. అయితే దీనికి తోడు వాళ్ళకున్న మరొక టెన్షన్ ఏంటంటే నార్త్ కొరియా అధ్యక్షుడు అప్పుడప్పుడు సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ అన్ని చెక్ చేస్తాడు. ఒకవేళ అక్కడ ఏమైనా కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేదంటే గవర్నమెంట్ని కించపరిచేలాగా ఉన్నాయనుకోండి, వెంటనే ఇంకా వాళ్ళందరినీ కూడా తీసుకొని లోపలేసేస్తారు. అదే వాళ్ళ భాషలో ఎడ్యుకేషన్ క్యాంప్స్లో తీసుకొని వెళ్ళి పెడతాడు. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఒక లూబ్రికెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాడు కిమ్ జాంగ్ ఉన్. అక్కడ ఫ్యాక్టరీ వర్కర్ చూడండి ఎంత టెన్షన్గా చూస్తున్నాడు. బాబోయ్ ఎప్పుడు ఏం జరుగుతుందో, వీడి చేతిలో ఏమవుతుందో నాకని చెప్పి. కానీ కిమ్ జాంగ్ మాత్రం మంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు దాన్ని చూస్తూ. వాడికి వాడి డైలీ రొటీన్ గుర్తొచ్చినట్టుంది. నెంబర్ 17, ప్లెజర్ స్క్వాడ్. యాక్చువల్గా నార్త్ కొరియాలో ఇంకొక దారుణమైన సంఘటన కూడా ఉంది. అదేంటంటే ప్లెజర్ స్క్వాడ్. నార్త్ కొరియాలో ఉన్న కొంతమంది అందమైన ఆడవాళ్ళని ఈ ప్లెజర్ స్క్వాడ్లోకి జాయిన్ చేసుకుంటారనమాట. వీళ్ళ యొక్క పని ఏంటో తెలుసా? నార్త్ కొరియాలో ఉన్న హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అలాగే మన కిమ్ జాంగ్ ఉన్ వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఆ గ్రూప్లోకి అత్యంత అందంగా ఉన్న యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళని తీసుకుంటూ ఉంటారు. అండ్ వేరే దేశాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది ఇలాగా. కానీ ఈ దేశంలో ఏంటంటే లీగల్గా జరుగుతుంది అఫీషియల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని బలవంతంగా కుటుంబం నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఈ ఉద్యోగాలలో పెట్టేస్తుంటారు కూడా అక్కడ. నెంబర్ 18, వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం. మీకు విషయం తెలుసా? ఆ దేశం అనేది చాలా పెద్ద దేశంగా పేరు తెచ్చుకుంది నార్త్ కొరియా. కానీ దాంట్లో ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టేడియం అనేది ఉన్నది. దాంట్లో 150,000 మంది ఒకటేసారి కూర్చొని లోపల జరుగుతున్న ప్రోగ్రామ్ని చూడొచ్చు. ప్రతి ఏడాది కూడా అక్కడ అరీరాంగ్ అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ టైంలో ఆ స్టేడియంని ఉపయోగిస్తూ ఉంటారు. మొత్తం అందరూ కూడా ఆ ఫెస్టివల్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతమైన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఓకే, ఆ టైంలో ఉపయోగపడుతుంది, ఇంకెప్పుడు కూడా ఉపయోగపడుతుంది స్టేడియం. బట్ చూడడానికి అయితే బాగుంటాయి అవి. నెంబర్ 19, నోట్ ప్యాడ్ పీపుల్. మీరు నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ యొక్క ఫొటోస్ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే అతని పక్కన కొంతమంది ఎప్పుడు కూడా చేతిలో నోట్ ప్యాడ్ పెన్ను పట్టుకుని కనిపిస్తుంటారు. దీని వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా? నార్త్ కొరియా అధ్యక్షుడు ఏం చెప్పినా కూడా అవి అమూల్యమైన మాటలు అండ్ చాలా విలువైన మాటలు. సో ఏది కూడా మిస్ అవ్వకూడదు అంటే చుట్టూ ఉన్న అఫీషియల్స్ నార్త్ కొరియా అధ్యక్షుడు ఏది మాట్లాడినా కూడా దాన్ని ఇమీడియట్గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నార్త్ కొరియా ప్రస్తుత అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ యొక్క ఫాదర్ ఫస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. నెంబర్ 20 అండ్ ఫైనల్ 1, కొరియన్ క్యూర్. నార్త్ కొరియన్ ప్రెస్ యొక్క మాటల ప్రకారం అయితే డిపిఆర్కే వాళ్ళు కొత్తగా ఒక మెడికల్ ఇన్వెన్షన్ చేశారు. ఆ మెడికల్ ఇన్వెన్షన్ పేరు కుమ్డాంగ్ 2. దీన్ని వండర్ సేరం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని అక్కడ సీక్రెట్గా తయారు చేస్తారు. కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో తయారు చేశారంట. అఫ్ కోర్స్ దాంట్లో కూడా మనకి జిన్సెంగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ప్రతిదాన్ని క్యూర్ చేయగలదంట. ఎయిడ్స్ని, ఎబోలాని, ఈవెన్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేయగలదంట. సో మొత్తం అన్నిటినీ కూడా క్యూర్ చేసేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కరోనా కూడా దాన్నే వాడుతున్నారని కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు.
అయితే మరికొంతమంది ఏమంటారంటే ఈ మెడికల్ మిరాకిల్ అనేది జస్ట్ ఒక అబద్ధము, సౌత్ కొరియా డిఫెక్టర్స్ నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని కనిపెట్టారు, దీన్ని కనిపెట్టినట్టుగా మనకు చూపిస్తున్నారని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ఏమో క్రిస్ 3లో ఒకడు ఉంటాడు చూడండి, వాడి డిఎన్ఏతో మెడిసిన్స్ తయారవ్వాలంటాడు చూడండి, అలాగా ఈ కిమ్ జాంగ్ ఉన్ కూడా ఆయన డిఎన్ఏతో మెడిసిన్స్ అన్ని తయారవ్వాలంటాడేమో ఫ్యూచర్లో. ఏమో మరి. సో గైస్ చూసారు కదా, ఇవి నార్త్ కొరియాలో మాత్రమే జరిగే 20 వింతైన సంఘటనలు. వీటిలో మీకు ఏది బాగా వింతగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.